గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే ఏపీ ఓటర్లు ఎన్నికల్లో అద్భుత తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేశారని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. లేదంటే బంగ్లాదేశ్, శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు చూసామో ఏపీలోన ఎన్నికలు ఆలస్యమైతే అదే పరిస్థితి చూసేవాళ్లమన్నారు. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని హెద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల శాసనసభ్యుడు మాత్రమేనని, మొత్తం సీట్లలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా ఉంటుంది శ్రీనివాసరావు గుర్తు చేశారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి 10కి 10 గెలవడం పట్ల గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో జగన్ నైతికత విలువలు అంటూ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. పోలవరం ఏపీ అంటే ఈరోజు అమరావతి పోలవరంగా మరి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటువంటి అమరావతికి సంబంధించి కూడా ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. మన బడ్జెట్కు ముందు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్కున్న ఇబ్బందులు చెప్పి, ఏ విధంగా అప్పుల మయమైపోయి ఉంది, ఏ విధంగా వడ్డీలు కట్టలేకపోతా ఉన్నారు, ఏ విధంగా ఉద్యోగస్తులకు 1 నెల జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఈ అన్ని సమస్యలు కూడా ప్రధానమంత్రి గారితో చెప్పి ఆయన నుంచి ఒక ప్రత్యేకమైన సాయం కావాలని అడిగి అందులో కూడా విజయం సాధించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అమరావతికి మొన్న 15,000 కోట్ల రికార్డు వీడియోలు కూడా క్లియర్గా ఉన్నాయి హౌస్లో. ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు వరకు చేయి చూపిస్తూ చూడు చంద్రబాబు అంటూ, అంత పెద్ద వయసున్న వ్యక్తిని కూడా, కనీసం వాళ్ళ నాన్నతో సమకాలికుడు అటువంటి వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడు చంద్రబాబు అంటూ, నీకు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను కానీ కొంచెం ఇట్లా అంటే ఇక 5-6 ఆగిపోయిస్తే నీకు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు, ఆ హోదా కూడా లేకుండా చేస్తాం అని చెప్పి ఆయన నోట ఆయన స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనకి రికార్డులో ఉన్నాయి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏలు పెట్టి చూపిస్తూ 23 ఎమ్మెల్యేల్లో ఒక 6-7 నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అన్నాడంటే, అంటే 18 తగ్గితే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేవు అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన దగ్గర నుంచి ఎవరు ఏమి తీసుకోకుండా నాకు 11 ఉన్నాయి. మరి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాకు ప్రతిపక్ష